హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. లేట్ 80s నుంచి 2000s వరకు టాలీవుడ్ కి 4 పిల్లర్స్ గా నిలుస్తూ ఏ రికార్డ్ అయినా మేమే కొట్టాలి అనే రేంజ్ లో, ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా మేమే అనే రేంజ్ లో తెలుగు సినిమా స్థాయిని తీసుకెళ్లిన వాళ్ళు చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు అండ్ నాగార్జున గారు. అంతా కూడా నాకు ఈక్వలే. ఏ ఒక్కరు ఎక్కువ కాదు, ఏ ఒక్కరు తక్కువ కాదు, అందరినీ ఈక్వల్ గానే చూస్తా. బట్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ, పోటీ ఉండే ఇండస్ట్రీ. ఇక్కడ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఖచ్చితంగా మార్కెట్లో కాంపిటీషన్ వల్ల కంపారిజన్ కూడా వస్తుంది. అయినంత మాత్రాన ఎవరిని తక్కువ చేసినట్టు కాదు. నేను ఏ కంపారిజన్ వీడియో చేసినా కూడా ఇదే వర్తిస్తుంది. ఇక టాపిక్ లోకి వచ్చేస్తే, రీసెంట్ గా బాలకృష్ణ గారి అఖండ 2 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సో అఖండ 2 వాల్తెరివేరియా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కంపారిజన్ చేసినప్పుడు అలా ఇలా చేస్తే ఒక హిట్ సినిమాకి, ఫ్లాప్ సినిమాకి అని కమెంట్ చేశారు. చేస్తే బాలకృష్ణ గారి హిట్ సినిమాకి, చిరంజీవి గారి హిట్ సినిమాకి కంపేర్ చేయమని అడిగారు. యాక్చువల్లీ అఖండ 2కే వాల్తెరివేరియా కంటే కూడా రిలీజ్ కు ముందు హైప్ ఎక్కువ. అండ్ టాక్ కూడా వాల్తెరివేరియాకి యావరేజ్ రేంజ్ లోనే వచ్చింది తప్ప హిట్ అనే రేంజ్ లో రాలేదు. బట్ అదంతా పక్కన పెడితే, అసలు బాలకృష్ణ గారు చిరంజీవి గారి కెరీర్ మొత్తంలో డామినేట్ చేసిన సందర్భాలు చాలా అరుదుగానే కనిపిస్తూ ఉంటాయి. గట్టిగా మాట్లాడితే బాలకృష్ణ గారే కాదు, అదే లీగ్ లో ఉన్న మిగిలిన హీరోలు కూడా చిరంజీవి గారిని డామినేట్ చేసినవి చాలా తక్కువ సందర్భాలు. అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరికీ కాంపిటీషన్ ఇచ్చింది ఒక్క చిరంజీవి గారు మాత్రమే. అందుకైనా 25 ఏళ్ల పాటు నెంబర్ 1 హీరోగా కంటిన్యూ అయ్యారు. ఇక 2000 తర్వాత మాత్రమే చూసుకుంటే, బాలకృష్ణ గారు నరసింహనాయుడు సినిమాని చిరంజీవి గారు చాలా తక్కువ రోజుల్లోనే భారీ మార్జిన్తో క్రాస్ చేయగా, ఇంద్ర నెంబర్ దాటడానికి ఒక్కో హీరోకి దాదాపు డికేడ్కి పైగా పట్టింది. నాగార్జున గారు మనం మూవీతో క్రాస్ చేస్తే, వెంకటేష్ గారు సీతం వాకిట్లో సినిమాల చెట్టు మూవీతో క్రాస్ చేశారు. బట్ సోలో హీరోగా చూసుకుంటే, వెంకటేష్ గారు మన సంక్రాంతికి వస్తున్న మూవీతో క్రాస్ చేస్తే, నాగార్జున గారు సోగ్గాడి చిన్ని అనే సినిమాతో 2016లో క్రాస్ చేశారు. అండ్ బాలకృష్ణ గారు క్రాస్ చేయడానికి కూడా డికేడ్కి పైగా టైం అయితే పట్టింది. ఇక ఇప్పుడు టాపిక్ వచ్చి చిరు బాలయ్య వరకు కాకుండా ఖైదీ నెంబర్ 150 వర్సెస్ బాలకృష్ణ గారు అనే రేంజ్ లో ఉంది. ఎందుకంటే బాలకృష్ణ గారు వరుసగా 4 హిట్స్ ని కొట్టడం అప్పుడెప్పుడో 90s లో చూసామని మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళకి చూస్తున్నాం. బట్ 4 హిట్స్ ఏది కూడా ఖైదీ నెంబర్ 150ని క్రాస్ చేయలేకపోయాయి. అయితే అదేదో ఓవరాల్ గా నెంబర్ చెప్పేసి చేతులు దులిపేసుకున్నాం అన్నట్టు కాకుండా, టెరిటరీ వైజ్ మాట్లాడుకున్నా కూడా ఖైదీ నెంబర్ 150ని చాలా అరుదుగా కొన్ని చోట్ల మాత్రమే క్రాస్ చేశారు బాలకృష్ణ గారు. సో ఈ వీడియోలో టెరిటరీ వైజ్ అండ్ స్టేట్ వైజ్ కూడా మాట్లాడుతూ ఎవరెక్కడ విన్ అయ్యారో మాట్లాడుకుందాం. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చిరంజీవి గారి కెరీర్ హైయెస్ట్ ఖైదీ నెంబర్ 150 కాదు, అది సైరా నరసింహారెడ్డి సెకండ్ ప్లేస్, వాల్తెరివేరియా అండ్ థర్డ్ ప్లేస్ లో ఖైదీ నెంబర్ 150 అయితే ఉంటుంది. ఇవి కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోలేవు. త్రిపురనాశక రక్షకుడు శివుడు వెయిటింగ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ నుంచి మాట్లాడుకుంటే, ఖైదీ నెంబర్ 150ని బాలకృష్ణ గారు క్రాస్ చేసింది కేవలం 3 టెరిటరీస్ లో మాత్రమే. బట్ జీఎస్టీని యాడ్ చేస్తే మాత్రమే ఈ 3 టెరిటరీస్ లో క్రాస్ చేశారు. లేకపోతే ఇక్కడ కూడా ఖైదీ నెంబర్ 150 ఇదే టాప్ ప్లేస్. ముందుగా క్రాస్ చేసిన 3 టెరిటరీస్ మాట్లాడుకుంటే, సీడీలో ఖైదీ నెంబర్ 150 15.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే, అఖండ 2 వీరసింహారెడ్డి 16 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేశాయి. బట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు జీఎస్టీని యాడ్ చేస్తే మాత్రమే. ఇక గుంటూరులో ఖైదీ నెంబర్ 150 7.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే, డాకు మహారాజ్ 8 కోట్ల మార్క్ ని దాటేస్తూ ఇక్కడ విన్నర్ గా నిలిచిందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ కూడా సేమ్ జీఎస్టీ తీసేస్తే టాప్ ప్లేస్ లో లేదు. ఇక నైజం విషయానికి వస్తే, ఇక్కడ గ్రాస్ పరంగా ఖైదీ నెంబర్ 150 ఇదే టాప్ ప్లేస్. ఈ మూవీ 30 కోట్ల గ్రాస్ ని అండ్ 19.8 కోట్ల షేర్ ని క్రాస్ చేస్తే, బాలకృష్ణ గారి అఖండ 21 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ విన్ అయింది. బట్ ఇక్కడ కూడా వితౌట్ జీఎస్టీ చూస్తే 20 కోట్ల మార్క్ ని అందుకోలేదు. ఇక ఖైదీ నెంబర్ 150 ప్యూర్ డామినేషన్ చూపించిన టెరిటరీస్ మాట్లాడుకుంటే, ఉత్తరాంధ్రలో 13 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ అప్పటికి టాప్ లో ఉన్న బాహుబలి 1 కూడా క్రాస్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. బట్ బాలకృష్ణ గారి కెరీర్ హైయెస్ట్ చూస్తే డాకు మహారాజ్ ఇక్కడ 11 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ తర్వాత ప్లేస్ లో ఉంది. ఇక ఈస్ట్ లో 8.2 కోట్లు, వెస్ట్ లో 6 కోట్లు, కృష్ణలో 5.75 కోట్లు, నెల్లూరులో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఖైదీ నెంబర్ 150 ఫిలిం 5 టెరిటరీస్ లో విన్ అయిందని చెప్పొచ్చు. సో నైజాం సీడెడ్ గుంటూరు మాత్రమే బాలకృష్ణ గారు కెరీర్ హైయెస్ట్ లను పెట్టుకుంటూ వచ్చారు. ఇక కర్ణాటక చూస్తే చిరు ఇక్కడ కంప్లీట్ డామినేషన్ చూపెట్టగా, డే 1 ఆల్ టైమ్ రికార్డ్ తో ఓపెన్ అయిన ఈ సినిమా ఫుల్ రన్ లో 9.26 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. బాలకృష్ణ గారు హైయెస్ట్ గ్రోసర్ అంటే ఇక్కడ భగవంత్ కేసరి 6 కోట్ల షేర్. ఇక కేరళ అండ్ తమిళనాడులో 1.5 కోట్లు కలెక్ట్ చేస్తూ ఖైదీ నెంబర్ 150 టాప్ లో ఉండగా, యుఎస్ఏ ఓవర్సీస్ లో ఖైదీ నెంబర్ 150ని ఏ రోజు బాలకృష్ణ గారు క్రాస్ చేయలేదు. నార్త్ అమెరికా ప్రీమియర్స్ నుంచి ఫుల్ రన్ వరకు చూసినా కూడా ఇంత మార్కెట్ పెరిగిన తర్వాత కూడా ఈ రోజుకి ఖైదీ నెంబర్ 150 ఇదే టాప్ ప్లేస్. ఓవరాల్ గా ఖైదీ నెంబర్ 150 20 కోట్ల పైన గ్రాస్, 12.5 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తే,
డాకు మహారాజ్ 8.3 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఇక వరల్డ్ గా చూస్తే ఖైదీ నెంబర్ 150 104 కోట్ల పైన షేర్ 165 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తే డాకు మహారాజ్ 81.4 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ 136 కోట్ల గ్రాస్ పెట్టింది అండ్ బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే బాలకృష్ణ గారి సెకండ్ హైయెస్ట్ వీరసింహారెడ్డి 134 కోట్ల గ్రాస్, థర్డ్ హైయెస్ట్ అఖండ 133 కోట్ల గ్రాస్, ఫోర్త్ హైయెస్ట్ భగవంత్ కేసరి 132 కోట్ల గ్రాస్ అండ్ ఫిఫ్త్ హైయెస్ట్ వచ్చేసి అఖండ 2 120 కోట్ల గ్రాస్. సో బాలకృష్ణ గారి సినిమాలకి టాక్ ఏ రేంజ్ లో వచ్చినా కూడా మార్కెట్ అయితే ఆ 120 నుంచి 130 కోట్ల దగ్గర మాత్రమే తిరుగుతూ ఉంది. సో బాలకృష్ణ గారి కెరీర్ పీక్ లో కూడా చిరు థర్డ్ హైయెస్ట్ ని క్రాస్ చేయలేకపోయారు. చూడాలి అప్కమింగ్ మూవీస్ తో అయినా ఖైదీ నెంబర్ 150 ని క్రాస్ చేస్తారో లేదో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ సినిమాలపై కంపారిజన్ కావాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.